కార్తీక దీపం 2 సీరియల్స్ ఫేమ్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర జయరాం చనిపోయిన సరిగ్గా 5 రోజులకే చందు కూడా తన నివాసంలో సూసైడ్ చేసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. 5 రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే ప్రాణాలు వదలగా గాయాలతో చందు బయటపడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్న చందు పవిత్రను వదిలి ఉండలేక తనపై ప్రేమను పోస్టుల రూపంలో పెట్టి చివరికి ఇలా సూసైడ్ చేసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం చనిపోయిన 5 రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. చందుకు భార్య, 2 పిల్లలు ఉండగా 6 ఏళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో సహజీవనంలో ఉన్నాడు. ఆదివారం రోజున తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదం జరిగిన కారులో చందు కూడా ఉండగా గాయాలతో చందు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలటాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిన చందు ఆమె ఎడబాటును తట్టుకోలేక కుమిలిపోతున్నాడు. 2 రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ మరింత డిప్రెషన్ లోనైనట్టు తెలుస్తోంది. 2 రోజులు ఆగు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు చందు. ప్రతిరోజు ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పోస్టుల రూపంలో ఇన్స్టాలో పోస్ట్ చేసి తమ బాధను వ్యక్తం చేశాడు చందు. ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర మరణం పట్ల తాను ఎంతగా బాధపడుతున్నాడు అన్న విషయాన్ని వ్యక్తపరిచాడు చందు. పవిత్ర చనిపోలేదని తమ మధ్యే ఉందంటూ చెప్పుకొచ్చారు. తాను కేవలం సీరియల్స్లో పవిత్రకు భర్తగా నటించలేదని, పవిత్ర తన జీవితం అంటూ ఎమోషనల్ అయ్యాడు. 5-6 ఏళ్లుగా పవిత్ర చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే తమ మధ్య ఉన్న ఆన్ అఫీషియల్ అనుబంధాన్ని త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంతలోనే ఇలా జరిగిందంటూ చందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని, చనిపోతానేమోనంటూ చందు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే చందుకు 2015లోనే పెళ్లి జరిగింది. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తెలుగులో త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి వంటి సీరియల్స్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లోనూ నటిస్తున్నాడు. మరోవైపు పవిత్రకు కూడా పెళ్లి కాగా కొన్నేళ్లుగా తన భర్త నుంచి దూరంగా ఉంటోంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కూతురు కూడా ఉంది. ప్రస్తుతం పవిత్ర, చందు మరణ వార్త విని టీవీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.